రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అందుకే ఆ పార్టీలో చేరినట్లు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఆయన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదంటున్న అశోక్ బాబుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షులు అశోక్ బాబు రాజకీయ నాయకులుగా తెరంగేట్రం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. సార్, కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు కదా, మీరు ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అడిగింది ఈ పార్టీ కాబట్టి ఈ పార్టీలో చేరాం, నచ్చింది, చేరాం. 2014 నుంచి ముఖ్యమంత్రి గారితో ఉన్న ఒక అనుబంధం, ఆయనకి మాకున్న ఒక మంచి రిలేషన్, ఇవన్నీ నాకు నచ్చినాయి. తెలుగుదేశంలో చేరకుండా ఉంటాకేం కారణం లేదు కాబట్టి నేను తెలుగుదేశం చేరడం జరిగింది. తర్వాత ఈ ఎమ్మెల్సీ అనేది దాన్ని ఎప్పుడో ఇస్తా ఉన్నారు. నేనే దాన్ని మా సంఘం గురించి ఉద్యోగుల యొక్క సంక్షేమం వదిలిపెట్టి రావడం మంచిది కాదని ఉద్దేశంతో ఇంతకాలం నేను ఆగాను. ఇవాళ నా రిటైర్మెంట్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని రిటైర్మెంట్ తీసుకుని ఇందులో చేరడం జరిగింది. అయితే రాజకీయాల్లో కొంత మార్పు రావాలి, తేవాలని ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది తప్ప ఇందుట్లో ఏదో చేద్దామని కాదు. అందుట్లో ఉంటూనే ఈ రాజకీయాల్లో ఒక రకమైన చెడు అభిప్రాయం ఏదైతే ప్రజలకు ఉందో దాన్ని రూపుమాపటానికి మనం ఒక మోడల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కష్టపడి పనిచేయాలని ఆలోచన రావడం జరిగింది. అలా ఉంటూనే మా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా నేను ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య వారధిగా ఉండి ఈ పదవిని అటు ఉద్యోగస్తులకి సమాజానికి రెండు వైపులా ఉపయోగపడతాకి నేను పూర్తిగా ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో మరి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా కూడా ధైర్యంగా నిలబడతానని ఒక రకమైన మనస్థైర్యంతోనే నేను ఇవాళ రాజకీయాలు రావడం జరిగింది. ఉద్యోగ సంఘ నేత నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు. ఇకపైన మీలో అటువంటి ఉద్యోగ సంఘ నాయకుడిని చూడొచ్చు అంటారా? ఉద్యోగుల తరపున అంటే ఉద్యోగులకి వ్యవస్థ ఉంది, నాయకత్వాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళు ప్రభుత్వానికి తీసుకెళ్తారు. అంటే చట్టసభల్లో వాళ్ళ తరపున పోరాటం ఎలా ఉంటుంది? పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తుల తరఫున నేనే కాదు, ఇంతకుముందు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు, అలాగే ఇంకా కొంతమంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగుల సంఘ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా మాట్లాడతాను. ప్రత్యేకించి నేను ఒక్కడనే మాట్లాడేదంటే ఏముండదు. ఫైనల్గా విషయం చెప్పండి సార్, ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కృషి చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కానీ స్పీకర్ లాంటి పదవులు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చైర్మన్ లాంటి పదవులు రావడం, ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్యమం చేశారు, ప్రస్తుతం మీరు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయబోతున్నారు. మరి ఈ స్థాయి మీకు కల్పించిన తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాజకీయంగా మీ ఎదుగుదలకి ఉద్యమాన్ని ఏమైనా ఉపయోగించుకున్నట్టుగా ఏమైనా భావిస్తున్నారు? అది మీరంటే తప్ప ఆ విషయం కనుక నిజమని మీరు అనుకుంటే నేను ఒక్కడ నాతో పాటు ఇంకా 10-15 మంది మా నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ పదవులు రాలేదు. కాబట్టి ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారనే విమర్శ అయితే నేను రాజకీయంగా లబ్ధి పొందలేదు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తను ఆహ్వానించింది కనుక ఆ పార్టీలో చేరాను. ఇకపైన కూడా ఉద్యోగి సంఘ నాయకుడిగా గతంలో ఏవైతే పనిచేశానో అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం చట్టసభల్లో కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ టీడీపీ తరపున అశోక్ బాబు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ముఖ్యమంత్రి నివాసం నుంచి.